ఇంట్లో అమ్మ నాన్న లేరు, నా ఒక్కదానికోసం వంట ఏం చేసుకుంటాం? ఒక్కదానికోసం ఇప్పుడు అన్నం వండుకోవడానికి ఒక గిన్నె కావాలా, కూర చేయడానికి ఒక గిన్నె కావాలా, తన తాలింపు వేయడానికి ఇంకో గిన్నె కావాలా, ఇలా చాలా గిన్నెలు కావాలి. ఒక్కదానికోసం ఇంత కష్టపడడం అవసరమా? అవసరం లేదు. మన ఊర్లో మినరల్ హోటల్ ఒకటి ఉంది. హాయిగా అక్కడికి వెళ్తే 50 రూపీస్కి వెజ్ బిర్యానీ ఇస్తారు, ఆలు కర్రీ ఇస్తారు, రైతా ఇస్తారు. ఇంకెందుకు 50 రూపాయలతో అయిపోయి పని. చేతులకు మట్టి అంటకుండా అయిపోయింది. వెళ్ళి తెచ్చుకుందాం. ఓకే, బాయ్. చూసారు కదా, ఓన్లీ 50 రూపీస్. బయట తాళం తీసుకెళ్తున్నాను. మరి వచ్చేదాకా ఉంటారు కదా, 50 రూపీస్కి వెజ్ బిర్యానీ తీసుకొస్తా. వెయిట్ చేస్తారు ఇప్పటిదాకా. నేనైతే 50 రూపీస్కి చూసారు కదా వెజ్ బిర్యానీ తెచ్చేసాను. ఒక విషయం కూడా జరిగింది, మీతో చెప్తాను. మనకు వచ్చేసి రైతా ఇస్తారు. ఇది వచ్చేసి ఆలు కర్రీ, మసాలా కర్రీ అనమాట. ఇది వచ్చేసి ఇంకా రైస్ ప్యాకెట్. ఎండ అయితే అద్దరిపోతుందని నేను స్కార్ఫ్ పట్టుకుని వెళ్ళాను. ఒక విషయం జరిగింది. నేను 50 రూపీస్, అది మినరల్ హోటల్ కదా, ఫస్ట్ టోకెన్ తీసుకుని మనం ఇస్తే వాళ్ళు పార్సిల్ తినడానికి ఇస్తారనమాట. 50 రూపీస్ టోకెన్ తీసుకుని వెళ్ళి పార్సిల్ చేయించా. పార్సిల్ చేయించేటప్పుడు నా మనసులో అనుకున్నా, అరే ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయాలంటే ఇది మనకి అందుబాటులో ఉంది, అంటే ఎక్కువ అమౌంట్ పెట్టకుండా 50 రూపీస్కి ఒక మనిషికి సరిపోయే భోజనం వీళ్ళు ఇస్తున్నారు, ఎవరికైనా డొనేట్ చేయడానికి ఇది బాగుంటుందని మనసులో అనుకుని ఆ కవర్ తీసుకొచ్చి స్కూటీ దగ్గర డిక్కీలో పెట్టేశా. పెట్టి స్కార్ పట్టుకుని బండి స్టార్ట్ చేస్తే ఒక ఆమె వచ్చింది. ఒక 55 ఇయర్స్ ఏమో ఉంటాయి, 60 లోపు. ఆమె వచ్చి తల మీద చేయబెట్టి, అమ్మ చిల్లరి అమ్మ అని అంది. అలాగే చిల్లర లేవు అంటే, సరేలే తిండైనా పెట్టించమ్మా అన్నది. సరే, నాకు ముందు డబ్బులు అడిగేసరికి నాకు మనసు రాలేదు, కానీ తిండైనా పెట్టించు అనేసరికి సరే తిండే కదా అడిగేదని ఆ ప్యాకెట్ ఆమె చేతికి ఇచ్చేసి మళ్ళా నేను ఇంకో టోకెన్ తీసుకుని మళ్ళా ఈ పార్సల్ అనేది తీసుకొచ్చా. వచ్చే దారిలో మాకు కోకోనట్, నాటు కొబ్బరి బొండాలు, కోనసీమ కొబ్బరి బొండాలు 2-3 ఉన్నాయి అక్కడ. దారేమట ఒక కొబ్బరి బొండం తాగేసి వచ్చా. 50 రూపీస్ గ్లాసు. ఇంకేం తెచ్చానప్ప, ఇంకేం తేలా. అది ఈ రోజు ఖర్చు అయితే మార్నింగ్ ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించాను, 25 రూపాయలు ఉల్లిపాయ దోశ, మళ్ళా ఇప్పుడు 100 రూపీస్ ఫుడ్ కి. ఇవాళకైతే ఇది. ఇప్పటిదాకా అయితే మా అమ్మలు అయితే హాస్పిటల్కి వెళ్ళారు, కానీ అక్కడ డాక్టర్ లేదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళింది. నాకైతే శారీస్ అవసరం లేదు, ఎందుకంటే ఉన్నాయి బీరువాలో. మా అమ్మ ఫోన్ చేసి శారీస్ తీసుకుందామా సౌత్ ఇండియాలో అంటే, చూడడానికి వెళ్ళిందిలే మా అమ్మ. మా నాన్న ఫోన్ చేసి ఈసారి నువ్వు వచ్చినప్పుడు తీసుకుందిలే అమ్మ అన్నాడు. ఎందుకు నాన్న దండగా అనేసి అన్నాను. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దామా. చూసారు కదా రైస్ ప్యాకెట్, మనకి ఇది వెజ్ బిర్యానీ ఇంత వస్తుంది. దీనైతే నేను ఈ బౌల్లో వేస్తాను. ఖచ్చితంగా ఒక్క మనిషి అంటే బాగా, నాకైతే కొంచెం మిగిలిద్ది, బాగా తినే మనిషి అయితే ఖచ్చితంగా ఒకరికి సరిపోయిద్ది. ఇంకా బాగా తినే వాళ్ళకైతే ఒకటి కూడా సరిపోతుంది. చూసారు కదా, నార్మల్ గా తినే వాళ్ళకైతే ఈ బౌల్ సరిపోయిద్దండి. నాకైతే కొంచెం మిగిలిద్ది, పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ కోసం నేను ఇవి తీసుకుంటున్నాను బౌల్స్. ఇది వచ్చేసి ఆలు కర్రీ. ఒక 50 రూపాయలకి అయితే కడుపు నిండా సరిపోయింది నాకైతే. మా ఫ్యామిలీలో ఎవరికైనా ఇది ఒకటి చాలా ఎక్కువ, 2 తెచ్చుకుని ముగ్గురం కూడా తినేస్తాం. 50 రూపీస్ అంటే చాలా బెటర్ తెలుసా. వెజ్ బిర్యానీ, అది కూడా కర్రీ కూడా మనకి చిన్న కప్పు నిండా ఇచ్చేసారు. మనకి ఈ రైస్ లో వచ్చేసి క్యారెట్, ఆలు, ఇంకా పచ్చి బఠానీ. మీ అందరికి తెలిసింది కదా వెజ్ రైస్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇంకా మనకి కర్రీలో కూడా ఆలు, బఠానీ అన్ని వేసి మసాలా కర్రీ అనమాట. టేస్ట్ నిజంగా చాలా బాగుంది.
మంచి భోజనం. నేను అసలు నిజంగా మనసులో అనుకున్నాను 50 రూపాయల భోజనం ఎవరికైనా ఇవ్వచ్చులేదు, తక్కువ బడ్జెట్ మనకు తగ్గట్టుగా ఉంది అనుకున్నా. మనసులో అనుకున్నా. హోటల్ దాటి బయటకు వచ్చేసరికి ఆవిడ వచ్చారు. హ్యాపీగా అనిపించింది నాకు అలా ఇవ్వడం. అంటే మనము పెద్ద పెద్ద అన్నదానాలు అవి చేయడం మన వల్ల కాదు, మనం అంతంత మాత్ర పొలమే. ఇలా చిన్న చిన్న సాయాలే మనం చేయగలిగింది. అయితే టేస్ట్ కూడా అద్దరిపోయిందండి. 50 రూపీస్ వెజ్ బిర్యానీ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. కర్రీ కూడా చాలా బాగుంది. నిజంగా అనుకుంటున్నా అసలు ఈ విషయం గుర్తురాక అన్నం వండుకొని మజ్జిగేసుకొని తిందామా పెరిగేసుకొని తిందామా అనుకుంటున్నా. అరే హోటల్ ఉంది కదా అని గుర్తొచ్చింది. ఎండ అని ఆలోచించా. ఎండలో అలా వెళ్ళి రావడం ఈజీనే కానీ ఇంట్లో వండుకోవడం ఇంకా కష్టం కదా, అందుకు మనం పెట్టిన 50 రూపాయలకి న్యాయం జరిగిందని చెప్పొచ్చు. అయితే మొన్న ఉదయం పూట టిఫిన్ తేడానికి వెళ్తే మస్తాన్ టిఫిన్ అని చెప్తా కదా, వాళ్ళు పెట్టలేదు. అందుకని మా నాన్న మినర్వాకి వెళ్ళమ్మా టిఫిన్ అక్కడ కూడా ఉంటుందని చెప్పాడు. వెళ్తే అక్కడ టిఫిన్ ఏంటి, ప్లెయిన్ దోశ 30 రూపాయలు, అవి 2 తెచ్చా. పూరి ఒక్కోటి 20 రూపాయలు, 2 తెచ్చా. పూరి అసలు ఎంత పలచ, టిఫిన్ రేట్ ఎక్కువ అనిపించింది, అంత క్వాలిటీ అనిపించాల. చట్నీ ఏం బాగా, కానీ ఈ హోటల్లో ఇది ఒక్కటి బాగుంటుంది. ఇంకా సగం అన్నం ఉంది, నీళ్ళగా ఉందిలే. పెరుగు చట్నీ మాత్రం ఇలా ఉంటేనే బాగుంటుంది. కొత్తిమీర ఏమీ లేదు, ఓన్లీ ఆనియన్స్ పెరుగు అంతే. నీళ్లు కానీ ఈ పెరుగు చట్నీలో కూడా కొంచెం ఈ కర్రీ వేసుకుంటే టేస్ట్ వస్తుంది తెలుసా, లైట్గా. నా తినడం అయిపోయింది, ఎంత మిగిలిందో చూపిస్తా. నేను తినేసాను కదా చూసారా, హాఫ్ రైస్ ఇంకా మిగిలిపోయింది. సగం ప్యాకెట్ అయితే దాదాపు 60% తినేసానులే. అది 50% తినేసా, సగం తిన్నాను, ఇంకా సగం మిగిలింది. చూసారు కదా 50 రూపీస్కి వెజ్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉందో. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. నాకు మా ఊర్లో న్యాయం జరిగే ఫుడ్ ఏదైనా ఉంది అంటే మనం ఇచ్చే డబ్బులకి 50 రూపాయలకి న్యాయం జరిగిన ఫుడ్ అదే. 50 రూపీస్కి రైతా, ఆలూ కర్రీ, మసాలా కర్రీ, వెజ్ బిర్యానీ. నిజంగా ఓకే అండి. నేను ఇంకా సగం తిని సగం ఉంచాను అక్కడే. నేనైతే 2 సార్లు తినగలను. అది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.